ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. జ్ఞానం అనేటువంటి విద్య మాత్రమే జీవుణ్ణి వివేకవంతుణ్ణి చేస్తుంది. ఈ విషయం సద్గురువును ఆశ్రయించినటువంటి ప్రతి ఒక్కరికి అనుభవపూర్వకంగా తెలుస్తుంది. ఎందుకంటే జ్ఞానం లేకపోతే మనిషి వివేకవంతుడు కాదు. అయితే ఈ జ్ఞానం అనేటువంటిది ఎలా ప్రాప్తిస్తుంది? అనేక గ్రంథాలు చదవడం ద్వారా, లేకపోతే పురాణ కథలు వినడం ద్వారా, వేదాలను చదవడం ద్వారా, వీటి ద్వారా జ్ఞానం సంక్రమిస్తుందా? నిజానికి కేవలము అధ్యయనం ద్వారా, పుస్తక జ్ఞానం ద్వారా జ్ఞానం అనేటువంటిది ప్రకాశించదు. వీటన్నింటి యొక్క సారాన్ని ఒక్క సద్గురువు మాత్రమే తెలియజేస్తారు. అందుకని నానాసాహెబ్ చందోర్కరు అనేక సద్గ్రంథ పారాయణకర్త అయినప్పటికీ కూడా వారు జ్ఞానం కోసం మళ్ళీ బాబానే ఆశ్రయించారు. బాబా వద్ద తను ఏదైతే అధ్యయనం చేశాడో, ఈ అధ్యయనం చేసిన దాన్ని అనుభవపూర్వకంగా ఏ విధంగా తెలుసుకోవాలి? నానాసాహెబ్ చందోర్కర్కు చాలా రోజులుగా ఒక ప్రశ్న మనసులో ఉంది. అదేమిటంటే పదే పదే బాబాను అడిగాడు, కానీ బాబా చాలాసార్లు దాన్ని వాయిదా వేస్తూ వస్తూ ఉన్నాడు. ఇక లాభం లేదని చెప్పి ఒకసారి అడుగుతారు, బాబా సాయి సమర్థ, మిమ్మల్ని మేము ఒక ప్రశ్న అడిగి పదే పదే మిమ్మల్ని చిరాకు పెడుతున్నాం. అయినా సరే ఆ అంతరార్థాన్ని తెలుసుకోవాలని, ముఖ్యంగా భగవంతుడు ఎక్కడ ఎలా ప్రాప్తిస్తాడు, అసలు భగవంతుడి యొక్క సస్వరూపం ఎలా ఉంటుంది? ఎందుకంటే వేదాలు అనేక రకాలుగా భగవంతుణ్ణి ఉపాసన చేశాయి. అంతేకాదు శాస్త్రాల్లో ఆయా యుగాల్లో భగవంతుడి యొక్క రూపం అనేక రకాలుగా అనేక అవతారాల్లో వచ్చింది. అసలు భగవత్ తత్వం అంటే ఏమిటి, భగవంతుని యొక్క సస్వరూపం ఎలా ఉంటుందో చాలాసార్లు మిమ్మల్ని అడిగాం బాబా. మీరు చిరాకు పడకుండా, నా పట్ల ఆగ్రహాన్ని చూపెట్టకుండా మీరు ఈరోజు ఈ నా సంశయాన్ని సమాధానపరుస్తారని చెప్పి నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నానని చెప్పి అడుగుతారు. అప్పుడు బాబా ఈ విధంగా అంటారు, నాన్న, నువ్వు అడిగినటువంటి ప్రశ్నలో భావగర్భితమైనటువంటి అంతరార్థం ఉంది. దీన్ని తెలుసుకోవాలంటే నీలో తెలివితేటలు వికసించాలి. ఎందుకంటే నిత్యము, అనిత్యము, అశాశ్వతము, శాశ్వతమైనటువంటి దాని యొక్క తేడాను నువ్వు తెలుసుకోవాలంటే నీకు కొంత పరిణితి ఉండాలి. దీనికోసం చాలామంది వారి జీవితాలనే వెచ్చిస్తారు. కాబట్టి శాశ్వతమైనటువంటి పరమాత్మ, పరబ్రహ్మ గురించి తెలుసుకోవాలంటే నీకు కొంత పరిణితి రావాలి నానా. ముఖ్యంగా నువ్వు మొదట తెలుసుకోవాల్సినటువంటిది సత్యము, అశాశ్వతము, నశించబడేది మరియు నశించబడనిది, ధ్వంసము కానిది ఏదో ముందు నువ్వు తెలుసుకోవాలి. ఆ తర్వాత నువ్వు తెలుసుకోవాల్సినటువంటి రెండో విషయం, వైరాగ్యం గురించి నువ్వు అర్థం చేసుకోవాలి. అంటే నిరాసక్తత, ఏ విషయాన్ని పొడిగించేటువంటి తత్వం లేకపోవడం, వేరుగా అందరికంటే భిన్నంగా ఉండడం, ఈ భవబంధాల నుండి వేరుపడేటువంటి ఆలోచన కలగడం, ఇవన్నీ కూడా వైరాగ్యానికి ప్రతీక. వీటిని అలవర్చుకుంటే భగవంతుడి యొక్క రూపము, తత్వము నీకు బోధపడుతుంది. ఇక నువ్వు మూడవది చాలా తప్పక నువ్వు అర్థం చేసుకోవాలి, నిన్ను నీవు క్రమపరుచుకోవడం, అంటే నీ మనస్సును నువ్వు నీ ఆధీనంలో పెట్టుకోవడం, దీనిని తప్పనిసరిగా చేయాలి. ఇక నాలుగవది ముముక్షత గురించి నువ్వు తెలుసుకోవడం. అప్పుడే నీకు మోక్ష మార్గానికి దారిపడి భగవంతుని యొక్క సస్వరూపాన్ని నువ్వు దర్శించుకోగలుగుతావు. ఈ 4 అంశాలను నువ్వు సంపాదించుకోగలిగితే, ఈ 4 గుణాలను నువ్వు సంపాదించుకోగలిగితే భగవంతుని యొక్క సస్వరూపం ఏమిటి, భగవంతుని యొక్క తత్వం ఏమిటి, భగవంతుడు ఎక్కడ ఉంటాడు అనేటువంటి విషయాన్ని నువ్వు తప్పకుండా తెలుసుకుంటావు నాన్న అని అంటారు. చాలామంది మనం కూడా భగవంతుడు అంటే ఏమిటి, భగవంతుడు అనేటువంటిది ఒక రూపమా, ఆకారమా, లేకపోతే నిరాకార రూపమా, దాన్ని ఏ విధంగా మనం ఉపాసన చేసుకోగలుగుతాం? బాబా చెప్పినటువంటి ఈ 4 అంశాలను మనము గ్రహించగలిగితే
మనం వాటిని అనుసరించగలిగితే భగవంతుడి యొక్క సస్వరూపాన్ని మనము ఊహించుకోగలుగుతాము. ఆ సస్వరూపంతో మనము సహచర్యం చేయగలుగుతాము. ఎందుకంటే మన జీవితాలను క్రమబద్ధం చేసుకోకుండా, శాశ్వతము అశాశ్వతమైనటువంటిది ఏమిటో తెలుసుకోకుండా, అశాశ్వతమైనటువంటి దాని వెంట పడుతూ నువ్వు సద్గురువును ఆశ్రయించినా సరే నీకు భగవంతుని యొక్క తత్వము, భగవంతుని యొక్క రూపం నీకు అర్థం కాదు. ఎందుకంటే ఎంతసేపు నువ్వు నశ్వరమయ్యేటువంటివి, అసత్యమైనటువంటి వాటి వెంట పడుతూ ఉంటే అది అసాధ్యమైనటువంటి పని. ప్రధానంగా మనము అలవర్చుకోవాల్సినటువంటిది ఏమిటంటే క్రమబద్ధీకరణ. మన జీవితంలో ఒక నియమబద్ధమైనటువంటి జీవితాన్ని మనం ఏర్పరచుకుంటే ఖచ్చితంగా మనము ముముక్షుత వైపు ప్రయాణిస్తాం. ఆ తర్వాత అసలైనటువంటి ముక్తి మార్గాన్ని అన్వేషిస్తూ ఆ ముక్తి మార్గ అన్వేషణలో భగవంతుని యొక్క సస్వరూపాన్ని, ఆయన తత్వాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. ఇక్కడ బాబా ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్తారు. నానా చాలామంది వ్యక్తులు పండరీపురం వెళ్తారు. పండరీపురంలో ఉన్నటువంటి పాండురంగ విఠలుడి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయరు. అందుకోసం అసలు మనస్సునే పెట్టరు, దృష్టినే పెట్టరు. కానీ అదే వ్యక్తి సమాజంలో తనకు కీర్తి ప్రతిష్టలు రావడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఈ కీర్తి ప్రతిష్టలు నేను నాది అనేటువంటి దాన్ని సంపాదించుకోవడానికి చేసేటువంటి ప్రయత్నంలో భగవంతుణ్ణి తెలుసుకోవాలనేటువంటి ప్రయత్నం అస్సలు చెయ్యరు. అందుకనే చాలామందికి భగవంతుడు ఒక రూపము, ఆకారంగానే మారిపోయాడు. భగవంతుని గురించి అన్వేషణ చేస్తే, భగవంతుడి గురించి మనం చింతన చేస్తే భగవంతుడు మన సమక్షంలోనే నిల్చొని ఉంటాడు. అందుకనే ఈరోజు బాబా మార్గంలో ఉన్నటువంటి మనందరము కూడా ఎప్పుడూ ఒకరిని గుర్తుపెట్టుకుంటాం కదా, బాబా బాబా బాబా. నిజంగా జీవితంలో జన్మనిచ్చినటువంటి తల్లి, పెంచి పోషించినటువంటి తండ్రి, విద్యాబుద్ధులు చెప్పినటువంటి గురువు, మన కోసం ఆలోచించేటువంటి స్నేహితులు అనేక మంది మన చుట్టూ ఉన్నా సరే మనము వారి వాత్సల్యపు వలలో మనం పడం. ఇంతమంది ఉన్నా సరే మన చింతన ఎప్పుడూ కూడా బాబా పైనే ఉంటుంది కదా. అవసరమైతే ఈ బలగమంతా ఒకవైపు నిలబడి మేము లేకపోతే నువ్వు ఎలా ఉంటామో చూస్తానని చెప్పి వీరంటే ఏమాత్రం కూడా సంశయించకుండా మనం బాబా వైపే జరుగుతాను. చూశారా, అటువంటి వారు అసలైనటువంటి భగవతత్వాన్ని తెలుసుకున్నటువంటి వారు. అంతే తప్ప భగవంతుణ్ణి కేవలం ఒక ఆకారానికి, రూపానికి పరిమితం చేస్తే మనము భగవంతుణ్ణి అస్సలు తెలుసుకోలేము. మనకున్నటువంటి అదృష్టం ఏంటంటే బాబా మనకు మనస్సుకు నచ్చిన తీరుగా ఆయన ప్రవర్తిస్తాడు. అంతే కదా. ఆయన దగ్గరికి వచ్చినటువంటి వారికి రాముడిగా ఎందుకు దర్శనం ఇవ్వాలి, కృష్ణుడిగా ఎందుకు దర్శనం ఇవ్వాలి, దత్తాత్రేయుడిగా ఎందుకు దర్శనం ఇవ్వాలి, పాండురంగడిగా ఎందుకు దర్శనం ఇవ్వాలి? మన మనస్సుకు ఏదైతే భావన వస్తుందో అందుకు అనుగుణంగా ఒదిగిపోయేటువంటి వారే సద్గురు. ఈరోజు మనందరం కూడా ఇంత తృప్తిగా ఉండడానికి కారణం ఏమిటి? మనం ఏదనుకుంటే అది బాబా. బాబా నువ్వు నా తండ్రివి అనుకుంటే తండ్రి, తల్లి అనుకుంటే తల్లి, తాత అనుకుంటే తాత. ఈరోజు మనకు శ్రీ సాయిబాబాకు మధ్య ఒక దైవానికి భక్తుడికి ఉన్నటువంటి అనుబంధం కంటే కూడా ఒక ఆత్మీయమైనటువంటి బంధం మనకుంటుంది. సావిత్రిబాయి టెండూల్కరు తన భజనమాలలో ఎక్కువగా కూడా సంబోధించేటువంటి మాట ఏమిటంటే, ఓ ఆత్మబంధువు, నా ఆత్మతో బంధం పెనివేసుకొని ఉన్నటువంటి వారా. ఎవరైతే ఈ విధంగా భగవంతుడితో ఆత్మబంధాన్ని పెనవేసుకొని ఉంటారు, జీవితంలో జరిగేటువంటి ప్రతి అచ్చటకు, ముచ్చటకు, విషాదానికి, దుఃఖానికి ఆ ఆత్మబంధువును కనెక్ట్ చేస్తే ఎంత అద్భుతంగా ఉంటుందంటే, ఎవరైతే ఈ విధంగా భగవంతునితో ఆత్మ సంబంధాన్ని కలిగి ఉంటారో వారికి విషాదము, దుఃఖము, సంతోషము ఇందులో ఏమీ తేడా ఉండదు. దేనిని కూడా వారు చూసి మురిసిపోరు, దేనిని కూడా వారికి వచ్చేటువంటి ప్రమాదాన్ని చూసి కృంగిపోరు. ఇది బాబా భక్తుల్లో మనకు ఉన్నటువంటిది. చాలామంది బాబా భక్తుల్లో ఒక గుణం ఉంటుంది, యాక్సెప్టెన్సీ, అంగీకరించేటువంటి గుణం. ఇది చాలా కష్టం రావాలంటే.
బాబా మనకిచ్చినటువంటి ఒక గొప్ప వరం. మనకు ఏ స్థితి వచ్చినా సరే దానిని అంగీకరించి భగవంతుణ్ణి స్మరిస్తూ ముందుకు సాగడమే భగవంతుని యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకున్నట్టు. సద్గురు మార్గంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇది ఒక గొప్ప అదృష్టం. అత్యంత సులభ రీతిలో బాబా భగవతత్వాన్ని మనకు బోధిస్తారు. నానాసాహెబ్కు ఇదే విషయాలని చెప్తూ ఉన్నారు. భక్తలీలామృతంలో ఎంత అద్భుతమైనటువంటి బోధ అంటే, నానా ఆత్మ సంబంధం కలిగినటువంటి వారే అసలైనటువంటి మిత్రుడు, ఆప్తుడు. భగవంతునితో ఎవరైతే ఆత్మ సంబంధాన్ని కలిగి ఉంటారో వారే అసలైనటువంటి భగవతత్వాన్ని ఆకలింపు చేసుకున్నటువంటి వారు. దీనికి సాధనలు, యాగాలు, యజ్ఞాలు, తపస్సులు ఇవి ఏవీ లేకుండా నేను ఒక్క భగవంతుని స్మరణ తప్ప ఇతరత్రా ఏ స్మరణలు నేను చెయ్యను అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి వారికి భగవంతునితో ఆత్మబంధం ఏర్పడుతుంది. అయితే ఇక్కడ ఒక సంశయం రావచ్చు. మనం ఎప్పుడూ కూడా సాయి సాయి అని చెప్పి లేకపోతే ఏ భగవంతుని నామాన్నైనా స్మరిస్తాం కదా, మరి అలా స్మరించినప్పుడు భగవంతునితో ఆత్మ సంబంధం ఏర్పడుతుందా? ఏర్పడదు. ఎందుకంటే నువ్వు వాటిని స్మరిస్తూ మరలా నీ మనస్సు రకరకాలైనటువంటి దాన్ని స్మరిస్తూ ఉంటుంది. భగవన్నామస్మరణ చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇంటర్నల్గా ఏ స్మరణ ఉండదని చెప్పి మనం అనుకోకూడదు. ఉంటుంది, మనస్సు స్మరిస్తుంటుంది. ఈ ఒకవైపు భగవద్నామస్మరణ జరుగుతుంది, మరొక వైపు నా కొడుకు, బిడ్డ, భార్య రకరకాలుగా ఇవన్నీ కూడా స్మరణ జరుగుతూ ఉంటుంది. రేపు నా బిడ్డకు ఉద్యోగం రాకపోతే ఎట్లా, ఇంకోటి 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 అని చెప్పి ఇవన్నీ కూడా స్మరణ జరుగుతూనే ఉంటాయి. బాబా చెప్పినటువంటి అసలైనటువంటి స్మరణ ఆత్మబంధం ఏ విధంగా ఏర్పడుతుందంటే, ఒక్కసారి నువ్వు భగవంతుని స్మరణలో ఉంటే, ధ్యాసలో ఉంటే, ఇతరత్రా ఏ ధ్యాసలు లేకుండా నువ్వు కేవలం ఏకనామము, ఏకరూపాన్ని నువ్వు కనుక నీ మనస్సులో నింపుకుంటే ఖచ్చితంగా భగవంతునితో ఆత్మ బంధం ఏర్పడుతుంది. భగవంతుని యొక్క తత్వాన్ని నువ్వు ఆకలింపు చేసుకోగలుగుతావు. లేకపోతే అన్ని స్మరణలు కలిపి చేస్తే ఏ ఫలితము ఉండదు. ఇప్పుడు మనకు ఏదైనా ఒక రోగం వచ్చిందనుకోండి, లేకపోతే మనం ఒక ట్రీట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నాం అనుకోండి, కాలికి తీసుకునే ట్రీట్మెంట్ కాలికే తీసుకోవాలి. కాలికి నొప్పి వచ్చిందని చెప్పి కాలికి, నోటికి అన్నిటికీ కలిపి తీసుకుంటే అది దేనికి పని చేయదు. అదేవిధంగా భగవంతునిలో లీనమై ఆయన తత్వాన్ని తెలుసుకోవాలంటే ఆయన స్మరణ మాత్రమే ఉండాలి, ఇతరత్ర స్మరణలు ఏవీ ఉండకూడదనేటువంటి విషయాన్ని అద్భుతంగా బాబా భక్తలీలామృతంలో చెప్తారు నానాసాహెబ్ చందోర్కర్కు. ఇంకొక కీలకమైనటువంటి విషయాన్ని ఇక్కడ బాబా చెప్తారు. నానా చాలామంది దైవిక గ్రంథాలను పారాయణ చేస్తూ ఉంటారు, దైవానికి సంబంధించినటువంటి విషయాలను ఉపన్యసిస్తూ ఉంటారు, రకరకాలైనటువంటి ప్రవచనాలు చెప్తూ ఉంటారు. కానీ నానా ఇక్కడ విషయం ఏమిటంటే, ఆ గ్రంథ ఉపన్యాసాల్లో ఉన్నటువంటి సారాన్ని వారు గ్రహించరు. ఉపన్యాసాల మట్టుకు మాత్రమే వారు పరిమితమవుతారు. అలా పరిమితం కావడం వల్ల వారు కూడా సరైనటువంటి జ్ఞానాన్ని పొందలేరు. ఎందుకంటే వారు చెప్పిందే చాలా గొప్ప విషయము, వారు గ్రహించిందే అద్భుతము, అంతకు మించినటువంటిది లేదు అనేటువంటి భ్రమల్లో ఉంటారు. ఇది కూడా చాలా ప్రమాదకరమైనటువంటిది. నానా చాలామంది అనుకుంటారు సద్గ్రంథాలు పారాయణ చేసేటువంటి వారు, ప్రవచనాలు చెప్పేటువంటి వారు, వారు సంపూర్ణమైనటువంటి జ్ఞానులని, వారికి అన్ని విషయాలు తెలుసని చెప్పి. కానీ ఇది కాదు నానా. ఎవరైతే మనస్సు పెట్టి గ్రంథ పారాయణ చేస్తారో, సద్గ్రంథాల్లో వారు చెప్పినటువంటి దాన్ని ఆచరణలో పెడతారు, ఎవరైతే సద్గ్రంథాలను అత్యంత తేలికగా జనులకు అర్థమయ్యేలాగా వారు ఆచరించేలాగా చెప్పగలుగుతారో, సంక్లిష్టమైనటువంటి దాన్ని విడిచి సరళమైనటువంటి మార్గాన్ని ఎవరైతే బోధిస్తారో వారే అసలైనటువంటి తత్వదర్శులు అని చెప్తారు. ఇక్కడ బాబా యొక్క బోధ మనకు అర్థమైపోయి ఉంటుంది కదా. బాబా కూడా ఎటువంటి సంక్లిష్టమైనటువంటి భాష వాడరు, ఎటువంటి సంక్లిష్టమైనటువంటి మనం ఆచరణలో పెట్టలేనటువంటిది ఏది కూడా బాబా చెప్పలేదు. అందుకనే శ్రీ సాయి బాబా పరమాత్మ, అదేవిధంగా తత్వదర్శి, అదేవిధంగా తనను ఆశ్రయించినటువంటి వాళ్ళందరినీ కూడా సరైనటువంటి మార్గంలో నడిపించగలిగేటువంటి వారు ఒక్క సద్గురు దైవం శ్రీ సాయి బాబా మాత్రమే అని చెప్పి మనం గ్రహించాలి. భగవంతుని గురించి అనేక మంది ఉపన్యాసాలు చేస్తారు నాన్న, చేసి వారు మాత్రమే తెలివైనటువంటి వారిగా వ్యవహరిస్తూ ఉంటారు. నిజానికి నాన్న
ఎవరైతే వారిని వారు పొగుడుకుంటారో, వారికి వారు తెలివైనటువంటి వారిగా వ్యవహరిస్తారు, అటువంటి వారు జ్ఞానాన్ని అస్సలు పొందలేరు నాన్న. జ్ఞానం పొందడానికి ప్రధానమైనటువంటి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలు కలిగినటువంటి వారు మాత్రమే జ్ఞాన సముపార్జన చేస్తారు, వారు మాత్రమే జ్ఞాన మార్గం వైపు నడుపుతారని చెప్పి జ్ఞానానికి పొందడానికి ఉండాల్సినటువంటి 4 లక్షణాలను బాబా ఇక్కడ చెప్తారు. ఓ చందోర్కరా, జ్ఞానికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఏమిటంటే శమము అంటే ఓర్పు, దయ, త్రితక్ష, ఉపరతి, శ్రద్ధ మరియు సమాధాన్. ఇది జ్ఞానికి ఉండాల్సినటువంటి ప్రధానమైనటువంటి లక్షణాలు. మన మనసులోని తరంగాలను, ఆలోచనలను అదుపులో పెట్టుకోవడమే శమము. అంటే ఓర్పుతో ఉండాలి. అన్నింటికీ కూడా మనము అన్ని విషయాల్లో ఎంత ఓర్పు కలిగి ఉంటే అంత జ్ఞానాన్ని మనము సంపాదించుకోగలుగుతాము. కామము ద్వారా కలిగేటువంటి అనుభూతులు నీకు శత్రువులుగా మారుతాయి. వాటిని అదుపులో పెట్టుకునేటువంటిదే దమ. అదేవిధంగా శరీరానికి వచ్చేటువంటి రోగాలు, కష్టాలు ఇవన్నీ కూడా విధి ఇచ్చినటువంటి బహుమతులుగా తలిచినప్పుడు మనల్ని అవి బాధించవు. దానినే త్రితక్ష అని అంటారు. ఈ బాహ్య ప్రపంచంలో ఉండేటువంటి సంబంధాలు, భార్య, బిడ్డ, స్నేహితులు, మిత్రులు, సంపద, భోగభాగ్యాలు ఇవన్నీ కూడా అశాశ్వతమని ఆ బంధనాల్లో చిక్కుకోకపోవడమే ఉపరతి అని అంటారు. ఇది ప్రధానంగా జ్ఞానికి ఉండాల్సినటువంటి లక్షణం. ఎట్టి పరిస్థితుల్లోనూ భగవంతుని పైన విశ్వాసాన్ని కోల్పోకుండా ఉండడమే అసలైనటువంటి శ్రద్ధ. తర్వాత చివరిది, ఎవరైనా సుఖములోనూ దుఃఖములోనూ వాటిని పట్టించుకోకుండా వాటిని సమానంగా భావిస్తారో, వాటిని సమానంగా అనుభవించే స్థితి ఉంటుందో అదే సమాధానం. అంటే అన్ని స్థితుల్లో కూడా నిన్ను నీవు సమాధానపరుచుకొని నిలదొక్కునేటువంటిది ప్రధానమైనటువంటి జ్ఞానము. జ్ఞానికి ఉండాల్సినటువంటి ఈ లక్షణాలు గనక మనం అలవర్చుకుంటే మనం జ్ఞాన సముపార్జన వైపు వెళ్తాం నాన్న. ఈ లక్షణాలు లేకుండా మనము జ్ఞానాన్ని అస్సలు సంపాదించలేము. మనసులో లేచేటువంటి ఆలోచనలను, తరంగాలను అదుపు చేసుకునేటువంటి ఓర్పు ఉండాలి. ఎందుకంటే మనిషిగా మనకు రకరకాల ఆలోచనలు వస్తాయి. ఒక్కొక్కసారి బాబా ఉనికిపైనే మనకు ఆలోచనలు వస్తూ ఉంటాయి. నిజంగా ఈయన ఉన్నాడా? ఈయనే మనకు మేలు చేయగలుగుతాడా? నిన్న చేశాడు, ఈరోజు దీంట్లో ఆయన మౌనంగా ఉండిపోతే నా పరిస్థితి ఏమిటి? ఇవన్నీ కూడా ఆలోచనలు వస్తూ ఉంటాయి. కానీ అటువంటి ఆలోచనలు రాకుండా స్థిరమైనటువంటి నిర్ణయాన్ని కలిగి ఉండడమే దానినే ఓర్పు అని చెప్పి అనంటాం. తర్వాత మనకు ప్రధానమైనటువంటి శత్రువు కామము, వాంఛ ద్వారా అంటే కోరికల ద్వారా వచ్చేటువంటి రకరకాలైనటువంటి అనుభూతులు, ఆలోచనలు ఇవన్నీ కూడా మనకు శత్రువులు. ఆ శత్రువులను అదుపులో పెట్టుకోవడమే దమ. దమ అంటే వాటిని పూర్తిగా ధ్వంసం చేయడం. వాటిని అసలు మన మనస్సులోకే రానియకుండా, వచ్చినా సరే వాటిని పూర్తిగా ధ్వంసం చేసి మనం జ్ఞానం కోసం ప్రయత్నం చేయడం. ఇది చాలా ప్రధానమైనటువంటిది. జీవితంలో మనల్ని బాధించేటువంటివి శారీరకమైన, మానసికమైన, సామాజిక పరమైనటువంటి బాధలు, కష్టాలు ఇవన్నీ కూడా విధి మనకిచ్చినటువంటి బహుమతిగా మనం భావించడం. మనం చాలామంది ఎవరైనా మనల్ని ఏదన్నా అంటే బాగా నొచ్చుకుంటాం. అది విధి మనకిచ్చినటువంటి బహుమతి. మనకు కష్టం వచ్చి, రోగం వస్తే దాన్ని చూసి కృంగిపోతూ ఉంటాం. అది కూడా బహుమతే. అలా భావించడమే త్రితక్ష అని అంటారు. ఇది కలిగినటువంటి వారికే జ్ఞానం వారి వశమవుతుంది. అంతే తప్ప కష్టాల్లో, దుఃఖాల్లో కుమిలిపోయి వాటినే తలుచుకుంటే జ్ఞానం వైపు మనం వెళ్ళలేం. అదేవిధంగా విశ్వాసం, నీకు ఏ అంశం పైన నీకు విశ్వాసం ఉన్నా లేకపోయినా భగవంతుని పట్ల విశ్వాసం కలిగి ఉన్నారనుకోండి, దాన్నే అసలైనటువంటి శ్రద్ధ అని అంటారు. ఆ శ్రద్ధను అలవర్చుకుంటే, ఈరోజు మనందరం కూడా బాబాను ఆశ్రయించినటువంటి వాళ్ళం కదా, మనకు ఎంత విశ్వాసం అంటే
ఆ విశ్వాసమే మనందరినీ కూడా కాపాడుతుంది. విశ్వాసం లేని చోట ఏదీ జరగదు. నీకు నమ్మినటువంటి దైవం పైన విశ్వాసం లేకపోతే జ్ఞానం వైపు నువ్వు వెళ్ళలేవు. దీన్ని మనమందరము కూడా బాగా గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఎవరైతే అన్ని స్థితులను కూడా అంగీకరించి ముందుకు సాగుతారో వారే అసలైనటువంటి జ్ఞాన మార్గంలో ఉన్నట్టు. కాబట్టి వీటన్నింటినీ కూడా అలవర్చుకోమని చెప్పి నానాసాహెబ్ను ఒక సాకుగా చేసుకొని భక్తలీలామృతం అనేటువంటి ఆ గ్రంథంలో అద్భుతమైనటువంటి బోధ బాబా చేశారు. ఈ విధంగా బాబా చేసినటువంటి ఇటువంటి అమృతమైనటువంటి బోధను ఈరోజు మనం అవగాహన చేసుకోవడం, ఆకలింపు చేసుకోవడం మనకు కూడా దక్కినటువంటి ఒక గొప్ప అదృష్టం. సాయి గురుకులం ద్వారా ఈ విషయాలను చాలా రోజులుగా చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాను. కాకపోతే ఎంతమందికి ఇది అర్థమవుతుందని చెప్పి చాలా రోజులుగా దీన్ని ఆపాను. కానీ బాబా ఏదైనా సమయం రావాలి కదా, ఇప్పుడు ఆ సమయం వచ్చింది. మనల్ని కూడా బాబా జ్ఞాన సముపార్జన వైపు నెట్టుతున్నారనుకుంటా. కాబట్టి ఇటువంటి విషయాలను నానాసాహెబ్ చెప్పినటువంటి విషయాలను మనం కూడా కాస్త అవగాహన చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓం శ్రీ సాయిరామ్. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.